హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషు కిచెన్. ఇవాళ మనం ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఇది సేమ్ బయట రెస్టారెంట్స్లో దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ లాగానే ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో 2 ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇట్లాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మంచిగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆనియన్స్, క్యాబేజ్ అండ్ బీన్స్, క్యారెట్స్ వేసి వీటిని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ అన్నీ యాడ్ చేసి ఒకసారి ఒక 2 మినిట్స్ దాకా వీటిని రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో 1 కప్ దాకా బిర్యానీ రైస్ని యాడ్ చేసుకోవాలి. సో బిర్యానీ రైస్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా ఇలా కలుపుకోవాలండి ఒక 2 to 3 మినిట్స్ దాకా. ఇప్పుడు ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు వేసి ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసి కలుపుకోవాలి. దీన్ని ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి వీటన్నిటిని. ఇదంతా ఒకసారి కుక్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాసు, 1 టేబుల్ స్పూను వెనిగర్ వేసి కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. సో ఈ మసాలాలన్నీ రైస్కి పట్టి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. వేసి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. దీన్ని ఇంకో 2 to 3 మినిట్స్ దాకా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో ఇది తినడానికి చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.